హాయ్ గైస్, ఇప్పుడే మేము అందరం కాలేజ్కి ట్రిప్కి వెళ్తున్నాం. కారు మాట్లాడాడు ఈ అబ్బాయి 7:30కి. అట్లేరా ఓవర్ ల్యాప్ చెప్పండి. 7:30కి కారు మాట్లాడాడు గైస్. అంటే ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 10 అవుతుంది గైస్. ఆడేమో 10:30 రమ్మన్నాడు. మాకేం అర్థం కాదు. అడిగిన ఎట్లా కొడతాను మాకు అర్థం కావట్లేదు. వీడియో ఫ్రెండ్స్ ఏ చెప్పురా, కార్ ఎన్నింటికి వస్తుంది? కార్ 7కి వస్తుంది, కానీ లేట్ అయింది. 10 దాకా ఇంకా రాలేదు. వాడు 7:30 నుంచి 5 నిమిషాలే వచ్చేస్తాం అని చెప్తున్నాడు. 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. ఆ 10 నిమిషాలు 1 అవర్ అయింది ఫ్రెండ్స్. వాడు ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఎత్తట్లేదు ఫ్రెండ్స్ ఫోను. వీడియో ఫ్రెండ్స్ అప్పుడు ఈడేమవుతాడు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కామెంట్. మనం కాలేజ్కి వెళ్తున్నాం, కళాశాలకి వెళ్తున్నాం. మేము ఇంకా కార్లో కలుద్దాం. కారు వచ్చినప్పుడు, కారు ఎప్పుడు వస్తే అప్పుడు కలుద్దాం. బాయ్. 2000 years later. హాయ్ గైస్, ఇప్పుడే జస్ట్ కార్ ఎక్కాం. 1.5 hours జర్నీ ఉంటుంది. అట్లుంటది మనతోని. బాగుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అబ్దుల్ రాజా 27 ఛానల్. అది కాదు, పేరు మార్చేసాను ఎప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అబ్బాయి తుఫాన్ మాట్లాడు. తుఫాన్ క్లియర్ అన్నాడు. తుఫాన్ 6.5 hours later. హాయ్. ఇప్పుడే మేమందరం నర్సరావుపేటలో ఎగ్జామ్ రాసేసి సర్టిఫికేట్ తెచ్చుకొని ఇంకా బ్రెయిన్ బింది. దిస్ ఇస్ షాహుల్ తుఫాన్ బాయ్ బోల్తే. మార్నింగ్ జరిగిన దానికి చాలా. నువ్వు మాట్లాడతావా? కాదు నీ ఇప్పుడు నర్సరావుపేటలో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. గైస్ రేపే ఓకే గైస్, అవన్నీ పాస్ అయిపోయింది. ఏమని చెప్పిద్ది నీ ఎక్స్పీరియన్స్, నీ హార్తనాదాలు. మా దిగడం ఏం లేదు, హై దూకేయడమే. ఇది నా బ్లాగ్ కాదు గైస్, తాహిరా బ్లాగ్. ఇది నా బ్లాగ్, ఛానల్ కూడా నాదే. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంత సినిమా లేదమ్మా, అంత బొమ్మ లేదు. టాప్ 10 వచ్చింది గైస్. మరి దాన్ని ఒక టాప్ 5 అంటాం అనుకుంటే టాప్ 10 అన్నా. 2 minutes బ్రేక్ అంట. లైఫ్ అంటే బ్రేక్ తప్పనిసరి. ఇందాక షాహుల్ చేశాడు కదా, అత్తిలి సత్తి విక్రమ్ రాథోడ్ మూవీలో అనుష్క అనుకుంటున్నాడు వాడు. అది విక్రమ్ మార్కుడు. అదే విక్రమ్ మార్కుడు మూవీలో అనుష్క అనుకుంటున్నాడు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. కోత వస్తుందా? తాజ్ ఏం లేదు. నేను చెప్పింది బైక్ రైడ్ బాగుంటది. కార్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అబ్దుల్ గారు పెట్టుకున్నాడు. అబ్దుల్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ అబ్దుల్ ఉన్నాడు. అబ్దుల్ తెలుసు. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అబ్దుల్ గారు కాయలు తిన్నాడు. ఒక వాటర్ బాటిల్ లేదు, ఒక షాప్ లేదు ఫ్రెండ్స్. ఇంకా అంతే వచ్చేసాం గైస్. డాడీకి కోత తాజేగా ఏం కాదులే. సెకండ్ సెమిస్టర్ అందరూ పాస్ అవుతాం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. చదివితే పాస్ అవుతుంది. గుడ్ న్యూస్ ఉంటామన్నా గైస్. ఇది తాజ్ గాడి గృహం. ఇది తాజ్ గాడి గృహం. ఇది అంతే. ఇంకా తిరుపతిలో మధ్యలో కొట్లు ఉంటాయి, వాటర్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నాం. చాలు అందుకే ఎక్కుతున్నాం. చాలు.
అయితే అంత మొత్తం ఎక్కేసి వచ్చాను, వీళ్ళు ఇంకా నన్ను కష్టపెడుతున్నారు, ఇంకా నా వల్ల కాదు, వాళ్ళు ఇక్కడ ఎత్తుపోతారు. దిస్ ఇస్ తాజ్ బాయ్ బోల్తే అంతకేం లేదుగా, నేనేదో అనుకున్నా నేను చెప్పింది రోడ్ ట్రిప్ ఎట్లుంటుందో తెలుసా? రోడ్ ట్రిప్ లాగా ఉండిద్దా? ఎక్కడ ఇక్కడ నాకు అర్థం కదా, తెలియకుండా ఏదైతే ఉన్నాగా నాకు తెలియదనేగా. ఈ బొండ నేను ఎక్కడ 1 వీక్ బ్యాక్ 2 వీక్ బ్యాక్ వచ్చింది. ఏం పని పట్టలేదా కాలేజీ రాకుండా? కాలేజీ రాకుండా తిరుగుతున్నా. మా ఫ్రెండ్ పెళ్ళి అయితే పెళ్లికి వెళ్ళి అట్లా నుంచి వీడు మా సిఆర్ మన కొట్టేస్తున్నారా పొద్దున్న వచ్చి అసలు ఏం చేయడు. భలే ఎల్లారు నసా, పెద్ద నసా. నస సారీ అది తీసేస్తా ఎడిటింగ్లో. వీడు మోడల్ అంటే వీడి పేరు మోహన్ దీప్ అన్నమాట. రీల్స్ బాగా చేస్తాడు, చూడండి డిస్క్రిప్షన్లో పక్క పెడతా, ఎక్కడ పెడతా. చిన్నప్పుడు ఈ చెట్టు నేనే వేసాను అన్నమాట, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో చూడండి. ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది చూపించాల్సింది, తొందరగా రండి వెళ్దాం. ఫైనల్ డెస్టినేషన్ కి రీచ్ అయ్యాము. ఒక్కసారి ఇటు నుంచి నా సైడ్ నుంచి ఒక వ్యూ వేసుకోండి అబ్బా. క్రేజీ వ్యూ కనిపిస్తుంది. అబ్బా ఇక్కడ ఉండిపోతే మరి రేపు పొద్దున మిడ్ ఉంది మాకు, రాయలేను వెళ్ళి. ఫ్రెండ్స్ పైన షావులు గడను అమ్మవారి దగ్గర కొట్టుకున్నారు, మహేంద్ర గారు పైన కొట్టుకున్నారు. చూసారా ఫస్ట్ మాకంటే ముందల్లో వచ్చారు, వాళ్ళు ఇంకా వస్తానే ఉన్నారు. అదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాడు అబ్దుల్ గాడు కూర్చొని, ఇక్కడ కూర్చొని ఉంది. అదిగో వెళ్తున్నాడు కదా అబ్దుల్ గాడు అడిగాడు. అదిగో అరే షావుల్ ఎక్కడికి? షావుల్ గాడికి బ్లాస్ట్ అయింది. చూసారా అంత నీట్ కోతులన్నీ నీట్గా తింటున్నాయి, ఆడుకుంటున్నాయి. మోహన్ దీప్ హీరో ఎంత నా మోహన్ దీప్ తిరుగులేదు. ఏ మోహన్ దీప్ గా పక్కన చూసావా? నేను అమరున్నా. మోహన్ దీప్ వాళ్ళ ఫ్రెండ్ పక్క వచ్చి కూర్చుంది. ఎట్లుంది? అయిపోయింది మహేంద్ర పని కింద అయిపోయింది. అదిగో పైన మోహన్ దీప్ గాను అబ్దుల్ గారు కొట్టుకున్నారు కదా. మోహన్ దీప్ కొట్టుకుంటున్నారు. అవసరమా అడిగి మరి గెలుక్కోవడం? తాహిర్ అక్కడికి వెళ్ళిద్దంట, మరి రేపు కాలేజ్ రేపు మిడ్ రాసిద్దో లేదో మాకు తెలీదు. రేపు ఎక్కుతానంటుంది. ఎన్సీసీ తారా అంటారా బాబు? అంటే నిజం చెప్పాలంటే ఇటు నుంచి అయితే అట్ని పైకి ఎక్కలేము, అటు నుంచి వెళ్ళాలి. ఫ్రెండ్స్ అక్షర పాపం ఫోటో తీయాలంటే డిసప్పాయింట్ చేశాడు అబ్దుల్. ఫాస్ట్గా టైం అవుతుంది, కా టైం. వీళ్ళున్నారే వీళ్ళందరూ స్లో, దేనికి వస్తారేమో నాకు తెలియదు. అబ్దుల్ గారు అయితే మరి వెనక్కుంది తాహిరా. దర్శనం కంప్లీట్ అయింది, ఇప్పుడు పైకి వెళ్ళాలనుకుంటున్నాం. ప్లస్ నిజం చెప్పాలంటే మేము గుడికి వచ్చేది ప్రసాదం కోసం, పొంగల్ అన్నవాను పులిహార బాగుంటుంది. కానీ లాస్ట్ చెప్పలేదు ఏంటి, కోతి కొబ్బరి చెక్క ఇంకా చెప్పలేదు. ప్రసాదం కోసం వచ్చాం, ప్రసాదం పెట్టలేదు. అసలు ఏదో ఎక్కింది మొత్తానికి లగేజ్. సార్ ఫ్రెండ్స్ ఎంత బాగుంది వ్యూ అయితే చాలా సూపర్ ఆసమ్ ఉంది. రే ఇటరా అరే అరే అబ్దుల్ ఇట్రా అమరుడు ఇటు. ఏ సరిపా అటన్నా ఏదో ఇటు కూడా వెళ్ళి కలుసుకోవచ్చు. ఇటు బాండి తొందరగా, ఏదో ఎక్కాం కదా మళ్ళీ ఎందుకు అటు ఇటు.
ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, ఇద్దరు కోతులు, మాకు తెలీదు. చిన్న చిన్న కోతులు ఉన్నాయి. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో, సూపర్గా ఉంది. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కోతులు ఉన్నాయి చూసారా. లాస్యా సీ దట్ లాస్యా ఎంత టాపరు. షావుల్ గాడు రోజు జిమ్కి వెళ్ళేవాడు, ఇక్కడ కూడా గుడికి వచ్చినా వదిలిపెట్టలేదు. అక్కడ అదిగో ఇటు పక్కన ఉంది తాయిరా, అటు పక్క అక్షర లాస్యా, అక్కడ పొనుకొని ఉంది తాయిరా అంట. ఫ్రెండ్స్ ఇంకొంచెం పైకి వెళ్తున్నాం, ఎట్లా ఉందో చూద్దాం. ఇది గెస్ట్ హౌస్ అంట కోతులకి. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారంట, కోతుల ఫ్యామిలీ అంటే షావులు లాస్యా వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటు నుంచి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే ఆత్మూల్యపతి నారాయణపూర్ క్రేజీ ఉంటుంది, అస్సలు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. క్రేజీ కాదు, చాలా రిస్కీ. టైం చూడు, అక్కడి నుంచి అయితే కష్టం. అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. దిగడం కష్టం, దిగడమే ఈజీ. ఏదైతే అయింది అయితే అయిపోయినా వెళ్తే నారాయణపూర్. మేము రెడీ అయ్యాం పైకి ఎక్కడానికి. అంటే దిగేటప్పుడు మరీ చీకటి అయిద్దని కొంచెం ఆలోచిస్తున్నాం. రిస్కీ ర్యాంప్ ఫ్రెండ్స్. మీరు ఫాస్ట్గా వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు, తొందరగా దిగవచ్చు. మామూలు ఉండదు. అబ్దుల్ గారిని అడిగిన చెప్తాడు వాడు. ఇంకా బీప్ వేసుకోండి నిజం ఫ్రెండ్స్, మీరు నడవాలి, మాదేం లేదు. రన్నింగ్ కొట్టేయడమే ఫ్రెండ్స్. తాహిరాని అడగాలి టిప్స్, అంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా క్యాంప్కి కొండల మీద. అంటే వచ్చేటప్పుడు ఎవడు పనుకుంటాడు బస్సులో, ఐ మీన్ సారీ కార్లో. ఫ్రెండ్స్ మౌంటైన్ కింది పడతాగు. చలో ఫ్రెండ్స్ కింది పడతాగా, అందుకే అంతే ఫ్రెండ్స్. మొత్తానికి లైట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. లైట్లు ఉన్నాయి. నైట్ అయితే కొంచెం ఫ్రెండ్స్ ఏదైతే అయింది ఇంకా దిగేసాం కాబట్టి ఇంకా వచ్చేయడం మనం. తాహిరా ఇగో లైట్లు కూడా ఉన్నాయి, తాహిరా ఎక్కాలమ్మా. త్వర ఎక్కుదాం పండి. అది కొండ ఫ్రెండ్స్. నాలాగా మొన్న బ్లాస్ట్ చేసుకోమాకండి, జాగ్రత్తగా ఎక్కండి. దొరకడంట వాడు, గోడ మీద దిగరకంట షావులు. ఫ్రెండ్స్ అబ్దుల్ గారు అయితే మొత్తానికి సింగిల్ డబ్బులు ఆడుతున్నాడు. అయితే ఆత్పూర్ నారాయణపూర్ సారీ ఫ్రెండ్స్, తప్పైతే క్షమించు, లేకంటే మరణించు. ఫ్రెండ్స్ అస్సలు వ్యూ మట్టికి సూపర్ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అక్కడ గుడి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మేము. ఇటు నుంచి అటు వెళ్ళాలి, చాలా దూరం అయితే ఉంది. అక్కడ ఉంది కదా, అట్టించి ఇంకట్లా పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అట్లా వెళ్తే డెస్టినేషన్. ఫ్రెండ్స్ మా కాలేజ్కి శ్రద్ధ వచ్చిందంట. నేను చెప్పలే, ఇంకా స్టార్ట్ చేయలేదా చెప్పురా. బానే వాళ్ళిద్దరు ఎన్సీసీ స్టూడెంట్. చూసారు ఫ్రెండ్స్ ఎంత స్లోగా ఉందంటే అంత స్లోగా ఉంది. రే తొందర వస్తే వెళ్ళి వచ్చేయచ్చు. మోడల్ గాడు చూసారు ఎంత స్టైల్ ఉన్నాడు. వాడినంట మేము చెట్లలో దిప్పుతున్నామంట ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ నమ్మొచ్చినందుకు మోసం చేశారు ఫ్రెండ్స్, దొంగ నా ఫ్రెండ్స్. నాకేమన్నా అయితే రేపు తాజే నీకైతే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నాడు. ఫ్రెండ్స్ చూసారు అంతా సూపర్గా ఉందంటే, వాళ్ళిద్దరు వెనక ఇద్దరు ఎవరు పడితే వాళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు. ఏ అబ్దుల్ అబ్దుల్ ఏంది వెళ్ళిపోతా, ఆగవా మా కోసం. కాకపోతే ఏంది ఫ్రెండ్స్, కొంచెం నైట్ అయితే కొంచెం పాములు అలా కొంచెం భయం వేస్తుంది అని అదొక్కటే ఫ్రెండ్స్. లేకపోతే ఏం లేదు ఫ్రెండ్స్, లైట్లు అయితే నీట్గా అడుక్కి లైట్లు ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు. అదేం రిస్క్ ఏమి ఉండదు. ఓన్లీ నైట్ అయితేనే కొంచెం రిస్క్ అని అనుకుంటున్నాం. వాళ్ళు ముగ్గురు ఇంకా వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఏ అబ్దుల్ అబ్దుల్ వెయిట్ కరో బ్రో. ఫ్రెండ్స్ చూస్తారు అసలు అసలు రాళ్ళు రప్పలు. అక్షరకి రేపు నుంచి ఒక మ్యాట్ తీస్తే మ్యాట్ మీద నడుచుకుంటూ వచ్చింది అక్షర. అసలు కాల్ చూసారు ఫ్రెండ్స్, అంత అందంగా ఉన్నాయి కదా. అక్షర కూడా అంత అందంగా ఉండేది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ భయం వేస్తుంది. బానే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంటే అసలు నైట్ అయితే భయం వేస్తుంది. ఇంకొచ్చేసాము ఇంకా. ఏ ఇక్కడ దాకా వచ్చి ఏంది అక్షర, ఏ ఇంక బా రే కదులు, ఏంది ఊరకు ఆగుతారేంది. తాయిరా మీరే ఫాస్ట్ రావాలి. నైట్ అయితే భయం వేసింది. దేవుడి రా ఫ్రెండ్స్. నేచర్ భయపిస్తుందా లాస్ట్కి. నాకైతే ఐ లవ్ నేచర్ ఫ్రెండ్స్. ఏమన్నా అనుకోండి, ఐ లవ్ నేచర్. అంటే నైట్ అయితే లవ్ నేచర్ అనేది కొంచెం డిఫరెంట్ తేడా పడుతుంది. అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడు మృదులక్క కానీ వచ్చినుంటే మేము అసలు ఎక్కేవాళ్ళం కదా. ఇది ఇందాక మేము వాటర్ తాగాం కదా, అక్కడ వాటర్ తాగుతూ ఉండేవాళ్ళం మేము. అంటే ఇంకా మెట్లు ఎక్కుతానే ఉండేవాళ్ళం. ఇది ఎక్కలేపు రేపు పొద్దున అనమాట. మృదులక్క వచ్చినుంటే లాస్ట్ చూడండి ఎంత భయంగా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అరే అసలు పైన ఏముంది ఎవరికన్నా తెలుసా? ఆ పైన ఏముంది ఎవరికన్నా తెలుసా? పోతనం బానే ఉంది. ఏం లేదు, వెళ్తున్నావా వస్తున్నావా. ఓ మై గాడ్, మోలకండి అందుకే మధ్యలో అబ్బా ఫ్రెండ్స్ మొన్న పుండు తగ్గింది. అప్పటికి మళ్ళీ కూర్చుంది చూసారు ఫ్రెండ్స్. అది మొన్న పోయిన బ్లాగ్లో అప్పుడు కలిసి కూర్చుంది. ఇలా లేదు అయినా కాంటాక్ట్ అయ్యాను చూసారు ఫ్రెండ్స్. వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూసారు ఎంత బాగుంది. జై బాలయ్య అంట మహేంద్ర, జై ఎన్టీఆర్ అంట. ఎవరన్నా ఓం నమ శివ అట్లా దేవుడి అనుకుంటాడు, ఈడు జై ఎన్టీఆర్ జై బాలయ్య అంట. అదేమనంటే వాళ్ళ దేవుడు ఆడే అంట. కోకో కోలా పెప్సీ తాహిరా సంథింగ్ ఈజ్ ఫిషింగ్. నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? నమ్మేలే కదా. Few moments later. మొత్తానికి వాటర్ ట్యాంక్ కాడికి వచ్చేసినాం. చూసారా వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. తాహిరా కొండెక్కితే ఎట్లా ఉంది నీకు? ఫస్ట్ వాటర్ బాటిల్ పట్టుకో. చూసారు అంతా సూపర్ ఉంది ఫ్రెండ్స్. రూట్ ఉందా? ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ గా. అరే ఈ రూట్ బాగుందిరా. చూసారు ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ అడ్వెంచర్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అడ్వెంచర్ ఇన్ ఫస్ట్ ఇయర్. కిన్లీ ఇంకిటే ఇంక పదండి ఫస్ట్. అరే మళ్ళీ మట్టి అయిద్దిరా. ఈడు మనిషా మానవ మృగం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లాస్ట్ ఏంటంటే పై బాగానే ఎక్కుతున్నాం లైట్లు ఉందని కొంచెం
లైట్గా వెలుగుందని వెళ్ళిపోతున్నాం. అదే కానీ లేకపోయి ఉంటే బ్లాస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందా? ఏది అందరు దేవుడి కోసం. నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చీపిరి కట్లు చెప్పులు ఉంటాయి కదా, చీపిరి కట్లు చెప్పులు పక్కన పెడితే ఇంటికి వెళ్తామో లేదో కూడా డౌటే. అంత టైం అయింది, టైం చాలా లేట్ అయింది. ఇంటి ఎక్కడ మేము పైకి అసలు. ఫ్రెండ్స్ అడ్వెంచర్ అయితే బాగుంది ఈసారి. ఫ్రెండ్స్ చూసారా గైస్, దోలు తీరిపోతుంది. అచ్చరా త్వరగా వెళ్దా. అదే మన ఇద్దరే కనిపించాం ఎక్కువ ఇంట్లో. గైస్ అందుకే గైస్ అమ్మలతో రాకండి గైస్ ఆడికి. అమ్మా లైట్ లైట్ ఉంటే దగ్గర ఎక్కడం కాదు, దిగుతున్నప్పుడు ఉంటది. ఫస్ట్ పైకి వెళ్దాం పండి. అరే హాయ్ గైస్, ఇప్పుడే క్రేజీగా కొండ మొత్తం దిగేసాం. దూలు తీరిపోయింది. తాజ్ అసలు నాకైతే ఏం లేదు ఫ్రెండ్స్, అంత అయిపోయింది. మళ్ళీ ఆ దెబ్బ అయితే మళ్ళీ నాకు బ్లాస్ట్ పడింది, బ్లడ్ వచ్చింది. అవునా గైస్, ఇది బ్లడ్ వచ్చిందండి, రక్తపాతాలే. ఫ్రెండ్స్ నా డైలాగ్ ఒక్కటే, ఈ కొండకోదన్న ఈ దేవుడు కోదన్న అంతే. కాదు గైస్, ఇప్పుడు వెళ్తూకుంటూ వస్తూనే ఉంది, అది వెళ్తూకుంటూ వస్తూనే ఉంది. లైట్లు లేవు, ఏం లేవు, రోడ్ సరిగ్గా లేదు, రాళ్ళు రప్పలు చెప్పులు లేవు. ఇవో మీకు పైన అక్కడో ఒక లైట్ వెలుగుతుంది కదా, ఆ మధ్యలో ఇంకా లైట్లు లేవు, మధ్యలో లైట్లు లేవు, రోడ్ లేదు. అసలు చూడండి మ్యాడ్ మ్యాక్స్. అసలు ఆగండి, మన వాళ్ళందరి దగ్గర రివ్యూ తీసుకున్నారు. ఎట్లా ఉందిరా కొండ రివ్యూ? చాలా టఫ్ ఉంది, చాలా అంటే చాలా టఫ్ ఉంది. లైట్స్ కూడా అసలు ఏం లేవు, అస్సలు లైట్స్ లేవు. అక్షరా నీకు ఎట్లా అనిపించింది? సింగిల్ అమ్మాయి వన్ లైనర్ మొత్తం. ఏ రివ్యూ చెప్పురా, ఎట్లుంది? నైస్ బ్రో, బాగా తడిసిపోయింది. చూసాను మమ్మల్ని చూడండి, అవతరాలు చూడండి ఎట్లుంది. ముందు వీడియోలో ఎట్లా టఫ్ అయితే ఉన్నది, కానీ మెమరబుల్ పిచ్చి పీక్. అసలు మీకు అవి పెడతాను, ఎట్లుంటాయి పైన వ్యూ ఎట్లుంటుంది పెడతాను. సరే అయితే అమ్మ చేత బాయ్ చెప్పించేసి బాయ్ చెప్తా. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అసలు నీకు ఈ కొండ ఎక్కడం కొండ ఎక్కడం ఎట్లుంది, అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు చెప్పు. కొండ ఎక్కడమా, నిజంగా నేనైతే కళ్ళు కూడా అసలు అనుకోలేదు ఇట్లాంటి ఒక రోజు నేను నా లైఫ్ లో ఫేస్ చేస్తానని. ఫ్రెండ్స్ తో నమ్మొచ్చినందుకు మంచిగా చూపించారు. అంటే లైక్ చాలా పెద్ద రిస్క్ చేసాము, ఇంట్లో కానీ చూస్తే వేసుకుంటారు. ఆ భయం అయితే ఇప్పుడు నిజంగా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునే ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా రిస్కీ కూడా ఇది. నేను తాజ్ గారు లేకపోతే ఇలా అసలు ఎక్కే వాళ్ళే కాదు. సగం దూరం లాపేసి అమ్మా నా వల్ల కాదమ్మా అనే వాళ్ళు ఇల్లు. వీళ్ళని అస్సలు నమ్మకండి గైస్, ఎవరినే నమ్మండి. ఆడదాకా వచ్చి హ్యాండ్ ఇచ్చే వాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళు ఏదో రోజుందా చూపించారు, కోతులు అలాగే పడతారు వాళ్ళు. కాదు, మేము ఎవరమైతే హ్యాండ్ ఇవ్వలేదు, లాస్ట్ వరకు పోయాము, పోయి మొత్తం చూసాము గైస్. ఏమా ఆడదాకెళ్ళి అసలు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ ఏంటంటే వెళ్దాం అంది, వచ్చిన తర్వాత దోలు తీరిపోయింది, మ్యాటర్ అర్థమైపోయింది. సరే అయితే అరే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.